రీసెంట్గా ఇండియా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫౌండింగ్ మెంబర్ అయింది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్కమింగ్ రీసెర్చ్ ఏరియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు. 2 సంవత్సరాల క్రితం నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తూ ఇండియా షుడ్ బికమ్ అ గరాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా పెద్ద హబ్ అవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. హ్యూమన్ రిసోర్స్లో కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో కానీ ఇండియా చాలా ముందుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్లో ఇండియా చాలా వెనకబడిపోయి ఉంది. సో ఇప్పుడు ఇండియా ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రకరకాల పేరున్న కంట్రీస్తో జాయిన్ అవటం వల్ల ఇండియాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో కొత్త ఊతం వస్తుంది అన్నమాట. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ ఇలా చాలా దేశాలు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాయిన్ అయ్యాయి. GPAI అంటాం. సో ఇది ఒక మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్, మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్. దీనిలో ప్రభుత్వాలే కాకుండా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎక్స్పర్ట్స్, NGOs, సైంటిస్ట్ ఇలా రకరకాల వ్యక్తులు పాల్గొంటారు, రకరకాల సంస్థలు పాల్గొంటాయి ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అయితే ఈ పార్ట్నర్షిప్ కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గ్రామీణ అభివృద్ధి అవ్వటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎకనమిక్ డెవలప్మెంట్ అవ్వటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల దేశాలు ముందుకెళ్ళటం, ప్రగతి పదంలోకి నడవటం, ఇలా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వల్ల ప్రపంచాన్ని ఒక ప్రగతి పదంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. దీన్నే మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటారు. అంటే కేవలం ప్రభుత్వాలే కాకుండా స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు, సైంటిస్టులు కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ రీసెర్చ్ కానీ ఇవాళ చాలా జరుగుతాయి అన్నమాట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ పెంచడం, అంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీ పెంచడం, దీనివల్ల భారతదేశానికి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అండ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ఇష్టం వచ్చినట్టు తయారు చేసి ఇష్టం వచ్చినట్టు వాడకుండా బాధ్యతాయుతంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయటం, బాధ్యతాయుతంగా రీసెర్చ్ చేయటం, బాధ్యతాయుతంగా దాని ప్రభావాలు చూడటం. అంటే మనిషి మనుగడకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రశ్నార్థకంగా మారకుండా దీన్ని తయారు చేయటం అనమాట. అండ్ ఈ GPAIలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పటికే కనుక ఇలాంటి పార్ట్నర్షిప్ ఒక డెవలప్ అయి ఉంటే ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద క్రైసిస్ ఇప్పుడు COVID-19 క్రైసిస్కి ఎంతో కొంత కలిసికట్టుగా మనందరం కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంత సమాధానం చెప్పేవాళ్ళం. కాకపోతే ఈ మధ్య స్టార్ట్ అయింది, COVID-19 క్రైసిస్ స్టార్ట్ అయింది అనమాట. ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతానికి OECD, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్యారిస్లో ఉంది. OECD, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఇది ప్యారిస్లో ఉందన్నమాట. సో దీంతో పాటు ప్యారిస్లోను మాంట్రియల్లోను 2 సెంటర్స్ కూడా పెడుతున్నారు, ఎక్స్పర్ట్ సెంటర్స్. ప్యారిస్లోను తర్వాత మాంట్రియల్లో కూడా ఎక్స్పర్ట్ సెంటర్స్ పెడుతున్నారు. ఇండియా విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా చాలా ముందడుగేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ మధ్యన ఇండియా నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ 2 తయారు చేసింది. ఇండియా ఈ మధ్య నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ మరియు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ 2 తయారు చేసిందనమాట. ఇండియా కనుక ఈ అంతర్జాతీయ కూటమిలో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందుకెళ్ళగలిగితే విద్యారంగం, వైద్య రంగం, కామర్స్ రంగం, ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత టెలికమ్యూనికేషన్స్, ఇది అది అని కాదు, అన్ని రంగాల్లో భారతదేశానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే దీనిలో 4 టేక్అవేస్ ఉన్నాయి. ఒకటి రెస్పాన్సిబుల్ AI, బాధ్యతాయుతంగా వాడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూజింగ్ డిజిటల్ టెక్నాలజీ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, అంటే సమ్మిళిత అభివృద్ధి, అందరి అభివృద్ధి చెందడం కోసం డిజిటల్ టెక్నాలజీ ఎలా వాడచ్చు. హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్, అంటే మానవుని మీద ఫోకస్తో, మానవుని కోసం ఏ అభివృద్ధి అయినా సరే. తర్వాత మల్టీ స్టేక్ హోల్డర్, ఇందాకే చెప్పాను మల్టీ స్టేక్ హోల్డర్ అంటే ఏంటో, ఎకడమీషియా, సైంటిస్టులు అందరూ ఉంటారు. సో దీనిలో చాలా దేశాలు, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్
మెక్సికో, న్యూజిలాండ్, సౌత్ కొరియా, సింగపూర్, ఇండియా, అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఇలా విభిన్నమైన దేశాలు, గొప్ప గొప్ప దేశాలు పార్ట్నర్షిప్ చేయటం వల్ల ఇది కనుక ఫలప్రదమైతే ప్రపంచమే కొంత ప్రగతి పదంలో ముందుకెళ్తుంది. భారతదేశానికి ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. దీనిలో ఇండియా భాగస్వామి అవటం మనందరం హర్షిద్దాం.